అందరికీ నమస్కారం. పూరి జగన్నాథుని ఆలయం గురించి అనేక రహస్యాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం పూరి జగన్నాథుని ఆలయంలో ఉండే ఆ జెండా ప్రత్యేకతలను తెలుసుకోబోతున్నాం. అయితే పురాతన కాలం నుంచి కూడా ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఎన్నో రహస్యాలు, మహిమలకు నిలయంగా ఉంది అని మనం నమ్ముతున్నాం. ఇక పూరి జగన్నాథ ఆలయం గురించి చెప్పిన ప్రతిసారి దాని మీద ఎగిరే జెండా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఉండలేని పరిస్థితి. ఇది నిజంగానే విస్మయం కలిగించే విషయం. గాలి ఏ దిశలో వీచినా కూడా ఆలయం పైన ఉన్న జెండా మాత్రం ఎప్పుడూ దానికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇది కేవలం ఒక కథో ఒక పుకారో కాదు. ఎంతో మంది భక్తులు, పర్యాటకులు, శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా చూసిన అద్భుతం అని చెప్పచ్చు. సరే, వివరంగా ఈ అంశాలన్నీ పరిశీలిద్దాం. మీరు కూడా అనేక విషయాలు జాగ్రత్తగా వినండి. పురాతన కాలం నుంచి పూరి జగన్నాథ ఆలయం ఎన్నో రహస్యాలకు, మహిమలకు నిలయం. ఆలయ నిర్మాణంలోనే ఏదో అద్భుత శక్తి నిండి ఉందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వేల సంవత్సరాలుగా నిలిచి ఉన్న ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆలయంపై ఉన్న పవిత్రమైన జెండా. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఆలయ పూజారులు ఒక సాహసోపేతమైన పని చేస్తారు. ఎలాంటి ఆధారం లేకుండా ఆలయం యొక్క 214 అడుగుల ఎత్తైన శిఖరాన్ని ఎక్కుతారు. అదే నీలచక్రం దగ్గరికి. అక్కడ ఉన్న పాత జెండా తీసేసి కొత్త జెండాను ఆవిష్కరిస్తారు. ఈ క్రతువును తప్పు చేయకుండా నిర్వహించాలి. ఒకవేళ ఏ రోజైనా సరే ఇది జరగకపోతే కనుక ఆలయాన్ని 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుంది అని ఒక బలమైన నమ్మకం కూడా ఉంది. ఇక్కడే అసలు అద్భుతం మొదలవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, సముద్రం పక్కన ఉన్న పూరిలో గాలి సాధారణంగా సముద్రం నుంచి భూమి వైపు వేస్తుంది. అది పగటిపూట. కానీ ఆలయం పైన ఉన్న జెండా మాత్రం భూమి నుంచి సముద్రం వైపు ఎగురుతుంది. సాయంత్రం వేళల్లో గాలి దిశ మారినా కూడా జెండా మాత్రం దాని వ్యతిరేక దిశలోనే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ఇది చూసిన వాళ్ళకి నోట మాట రాదు. మరి సైన్స్ దీని గురించి ఏం చెప్తుంది అంటే, శాస్త్రవేత్తలు ఈ వింతను అర్థం చేసుకోవడానికి చాలాగానే ప్రయత్నించారు. దీని వెనకున్న కారణాలు కనుగొనడానికి కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. ఏంటా సిద్ధాంతాలు అనే విషయాల్ని కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. గాలి సుడిగుండాలు, దాన్నే వర్టెక్స్ స్ట్రీట్ ఎఫెక్ట్ అని అంటుంటారు. అదేంటి అంటే, ఆలయం యొక్క భారీ నిర్మాణం, ముఖ్యంగా దాని ఎత్తైన శిఖరం ఉంది కదా, గాలి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది అని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. గాలి ఆలయ గోపురం చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని వెనక భాగంలో గాలి సుడిగుండాలు, అదే మనం చెప్పుకున్నాం కదా వర్టెక్స్ స్ట్రీట్ ఎఫెక్ట్ అనేవి ఏర్పడతాయి. సుడిగుండాలు ఏర్పడడం వల్ల గాలి దిశకు వ్యతిరేకంగా జెండా ఎగరడానికి కారణమవ్వచ్చు అని చెప్తున్నారు. ఇది నీటిలో పడవ వెనుక ఏర్పడే సుడిగుండాల లాగా ఉంటుంది అని చెప్తున్నారు. అది ఒకటి. తర్వాతది ఆర్కిటెక్చరల్ డిజైన్, అదే విండ్ టన్నెల్ ఎఫెక్ట్గా చెప్పుకోవచ్చు. వివరంగా చూద్దాం. ఆలయం యొక్క ప్రత్యేకమైన నిర్మాణ శైలి, వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించడం వల్ల ఒక రకమైన గాలి సొరంగం లాంటిది ఏర్పడింది. దాన్నే విండ్ టన్నెల్ ఎఫెక్ట్ అని అంటారు. ఇలా గాలి సొరంగం ఏర్పడి ఉండొచ్చు అని అంటున్నారు. ఈ నిర్మాణ కల్పన గాలిని ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణించేలాగా చేసి జెండాపై వ్యతిరేక ఒత్తిడిని కలిగించవచ్చు అని భావిస్తున్నారు. ఇక తరువాత అంశం వాతావరణ కారకాలు. పూరి సముద్ర తీరంలో ఉండటం వల్ల అధిక తేమ కలిగి ఉంటుంది. గాలి సాంద్రతలో మార్పులనే ఉంటాయి. వాటి కారణంగా స్థానిక వాతావరణ కారకాలు కూడా దీనికి దోహదం చేయవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఏ శాస్త్రీయ సిద్ధాంతాలు కూడా జెండా ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది అనే దృగ్విషయాన్ని పూర్తిగా వివరించలేదు. ఒకే ఒక్క స్థిరమైన వ్యతిరేక దిశలో ఎగరటం అనేది ఎప్పటికీ ఒక పెద్ద రహస్యంగానే మిగిలిపోయింది. ఇక ఆధ్యాత్మిక నమ్మకం ఏంటి అని చూస్తే, భక్తులు దీన్నొక శాస్త్రీయ దృగ్విషయంగా కాకుండా భగవంతుని యొక్క మహిమగా, ఒక దివ్య శక్తిగా భావిస్తారు. జగన్నాథుని అద్భుత శక్తులకు ఇదొక నిదర్శనమని నమ్ముతారు. కొన్ని విషయాలు మనిషి యొక్క మేధస్సుకు కూడా అతీతమైనవి అని, వాటిని
కేవలం విశ్వాసంతోనే అర్థం చేసుకోగలమని వాళ్ళు చెబుతారు. మొత్తానికి పూరి జగన్నాథ ఆలయం మీద ఎగిరే జెండా ఒక ఆశ్చర్యకరమైన అంతు చిక్కని అద్భుతం. ఇది సైన్స్కు ఒక సవాల్గా నిలిచిన భక్తులకు మాత్రం భగవంతుడి యొక్క దివ్య శక్తికి నిదర్శనంగా భావించి అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. కాబట్టి మీరు కూడా విన్నారు కదా, పూరి జగన్నాథుని యొక్క నీలచక్రం దగ్గరలో ఎగిరే ఈ జెండా యొక్క రహస్యం మీకేమనిపిస్తుంది? ఎప్పటికైనా సైన్స్ దీన్ని ఛేదించి దీని యొక్క సిద్ధాంతాన్ని బయటపెట్టగలుగుతుంది అని నమ్ముతున్నారా, లేకపోతే దైవ రహస్యంగానే నమస్కరించుకుంటున్నారా? మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని బోలెడు విషయాలు మీకు తెలియజేస్తుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.